డియర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పార్ట్ వన్ చూసుకుంటే మీకు పార్ట్ టూ అయితే అర్థమైంది కదా. అండ్ వన్ అల్మనాక్. సో ఇప్పుడు మీకు ఏడి అంటే ఏంటో బీసీ అంటే ఏంటో చెప్తాను. సో ఏడి అంటే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే బిఫోర్ జీసస్ బోర్న్, బిఫోర్ జీసస్ క్రైస్ట్ బోర్న్. జేసీ అంటే జీసస్ క్రైస్ట్. ఏడి అంటే ఇప్పుడు సపోజ్ అన్ ఎగ్జాంపుల్, ఇది బీసీఏ లైన్, ఇక్కడేమో బీసీ, ఇక్కడేమో ఏడి. సో ఏడి అంటే ఆఫ్టర్ క్రైస్ట్ బోర్న్. ఇక్కడ ఇది మధ్యలో పుట్టాడు అనమాట, బీసీకి కాకుండా ఏడీ కాకుండా. సో ఇందులో మధ్యలో పుట్టాడు. సో తర్వాత బీసీలో ఏమో క్రైస్ట్ పుట్టినాక, ఏది ఏమో బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. సో ఇప్పుడు మనకి సి అండ్ బీసీ. సి ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ కామన్ ఎరా ఆర్ కరెంట్ ఎరా, అండ్ బీసీ ఈజ్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ ద బిఫోర్ కామన్ ఎరా. బిఫోర్ కామన్ ఎరా అంటే బిఫోర్ క్రైస్ట్ ఎరా అని అనొచ్చు, బిఫోర్ కామన్ ఎరా అని అనొచ్చు, బిఫోర్ కరెంట్ ఎరా అని అనొచ్చు. త్రీ వాటిలో ఏదైనా అనొచ్చు. ఇప్పుడు వచ్చేసైతే నేను మీకు కొన్ని టెక్స్చువల్ ఎక్సర్సైజ్ చెప్తాను. మీరు కానీ ఇది కాపీ చేసుకోవాలి, ఇది రెగ్యులర్గా క్లాసెస్ వినాలనుకుంటే మీరు కాపీ చేసుకోవచ్చు. మీకు జస్ట్ నేను వీడియోలో చూస్తే నాకు ఎందుకు ఏదో తెలుసు అనుకుంటే మీ ఇష్టం, మీ అభిప్రాయం. సో ఫస్ట్ time life is used as a tool, by అంటే ఏం రాస్తారు ఇక్కడ, ఏం వస్తుంది మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అప్పటి కాలం బిఫోర్ క్రైస్ట్ వాళ్ళు ఏం చేశారంటే, లైక్ ఏమంటారు, బిఫోర్ క్రైస్ట్ వాళ్ళంతా చెట్లు నరికేయడం అలా చేసేవాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి హిస్టోరియన్స్ కలిసి కదా అంటే బాగుంది. హిస్టోరియన్స్ హిస్టోరియన్స్ అర్థమైందా మీకు?